సంఘముతో సహవాసం చేయాలి. చాలామందికి దేవుడన్నా ఇష్టమే, దేవుని బిడ్డలన్నా ఇష్టమే, కానీ సంఘం అంటే సంఘం అంటే తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంటుంది. అమ్మా 10:40 అయిపోయిందా, వెళ్ళిపోవాలి. సంఘంలో ఉండడం అంటే ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది. ఎందుకో నాకు అర్థం కాదు. ఆదివారం చర్చికి వస్తే మళ్ళీ ఆదివారం వస్తేనే చర్చ్ అంటే అసలు మనకు గుర్తు ఉంటుంది. ఈ మధ్యలో చర్చ్ అంటే గుర్తే రాదు. అది ఓన్లీ ఆదివారం కొరకేనా చర్చి? చర్చికున్న ఆశీర్వాదము కౌరవ కుమారులు చెప్తూ ఉంటారు. కౌరవ కుమారుల గురించి తెలుసు కదా. వాళ్ళు ఏం చేశారంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రత్యక్ష గుడారం ఉంది కదా, దేవుని మందిరం, ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారంట. వాళ్ళు సేవ్ అయిపోయారు. నీ శాపము నుండి, నీ పాపము నుండి, నీ భయంకరమైన పరిస్థితి నుంచి కాపాడే స్థలము సంఘం సార్. మనం ఏం చేద్దాం? ఒక సమస్య వస్తే, ఒక కష్టం వస్తే రకరకాల ప్లాన్స్. వాళ్ళింటికి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర చేయి దాపాలి, వీళ్ళ దగ్గర చేయి దాపాలి. మొదట దేవుని దగ్గర నుంచి మోకరించు మందిరంలో. అందుకే కౌరవ కుమారులు ఏమంటారంటే, అయ్యా నీ మందిరంలో ఒక్క దినం గడుపుట 84వ కీర్తనం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు నాన్న, చాలు. చూడండి, ఈ కీర్తన ఎవరు రాశారో పైన ఉంటుంది చూడండి. మీ బైబిల్స్లో ఉందా? ఎవరు బైబిల్ అన్నా కదా? ప్రధాన గాయకుడైన కౌరవ కుమారులు రాసింది. ఒక్క దినము గడిపితే, ఆ ఒక్కరోజు గడపకపోతే ఏమయ్యేది సార్? వాడు కూడా మట్టిలో కలిసిపోయేవాళ్ళు. ఇంకా 3-4 వచనాలు కూడా చదువున్నాను అందులోనే. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు. చూసారా? పిచ్చుక లాంటి వారము ఒక్క క్షణంలో మేము చచ్చిపోవలసిన వాళ్ళం, కానీ నీ బలిపీఠాన్ని మేము పట్టుకోవడం ద్వారా మాకేమొచ్చిందండి? క్షేమం వచ్చింది, మా ఆయుష్ పెరిగింది అని చెప్తా ఉన్నారు. సో దేవుని మందిరం అంటే నీకు క్షేమం ఇచ్చే స్థలం అండి.